రిలీజ్ కి ముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ సైతం కాలర్ ఎగరేసి చెప్పుకున్న సినిమా వార్ 2. ఇది ఎన్టీఆర్ హిందీ డెబ్యూ మూవీ కావడంతో ఆయన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా ఇక ఏలేస్తాడని, ఎన్టీఆర్ కి ఇక తిరుగు లేదని తెగ హడావిడి చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్, నాగవంశీ మాటలు విన్నాక ఫ్యాన్స్ మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ ని మలిచిన విధానం సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఆయన ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. ఎన్టీఆర్ పై ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగులో ఏకంగా 80 కోట్ల రూపాయలకు కొన్న నాగవంశీకి భారీ నష్టాలు తప్పేలా లేవు. అయితే తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతూ బాలీవుడ్ కి వెళ్లి చేతులు కాల్చుకున్న హీరో ఎన్టీఆర్ ఒక్కడే కాదు, ఆయనకు ముందు చాలా మందే ఉన్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించే. 1990వ దశకంలో ప్రతిబంధ్, ఆస్కా, గుండారాస్ చిత్రాలతో బాలీవుడ్ లో మంచి హిట్లు అందుకున్నారు చిరు. అదే ఊపులో జెంటిల్ మ్యాన్ రీమేక్ లో నటించగా అది కాస్త డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో మనకి హిందీ సెట్ అవ్వదనుకుని తెలుగు తెరకే పరిమితమయ్యారు చిరంజీవి. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత నాగార్జున మరికొన్ని చిత్రాల్లో నటించారు. అంతం, క్రిమినల్ హిందీ చిత్రాల్లోనూ ఆయనే హీరో. అలాగే అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ తదితర హీరోల సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. ఆ తర్వాత హీరోగా నటించిన అగ్నివర్ష్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రాలోనూ కీలక పాత్రలో కనిపించారు నాగ్. బాలీవుడ్ లో సుమారు 10 చిత్రాల్లో నటించిన నాగార్జున అక్కడ సరైన గుర్తింపు దక్కకపోవడంతో టాలీవుడ్ కే పరిమితమయ్యారు. ఇక తెలుగులో చంటితో మంచి హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ అదే చిత్రాన్ని బాలీవుడ్ లో అనారీ పేరుతో తీసిన రీమేక్ లోనూ నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే ఊపులో తక్దీర్ వాలా అనే ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ చిత్రంలో నటించగా అది కాస్త ఫ్లాప్ గా నిలిచింది. దీంతో హిందీ వద్దు, తెలుగే ముద్దు అని నిర్ణయించుకొని బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశారు వెంకీ. ఇక తెలుగులో టాప్ 4 సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒక్కరే బాలీవుడ్ జోలికి వెళ్లలేదు. చాలా మంది దర్శక నిర్మాతలు ఆయన్ని బాలీవుడ్ కి పరిచయం చేయాలని ప్రయత్నించినా తాను తెలుగు సినీ పరిశ్రమకి అంకితమవుతానని తేల్చి చెప్పేశారు. ఇక చిరంజీవి వారసుడైన రామ్ చరణ్ మగధీరా వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ లో పాగా వేయాలనుకుని జంజీర్ అనే చిత్రంలో నటించారు. గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రానికి జంజీర్ రీమేక్. అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఓ అద్భుత చిత్రంగా మిగిలిపోయిన ఆ మూవీ రామ్ చరణ్ కి మాత్రం ఒక పీడకలను మిగిల్చింది. ఇందులో ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ లాంటి స్టార్లు ఉన్నా సరే దారుణ ఫలితాన్ని చవిచూసింది. దాంతో రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ కి బాలీవుడ్ ఇండస్ట్రీతో ఒరిగిందేమీ లేదు. ఓం రౌత్ డైరెక్షన్ లో ఆయన రాముడిగా నటించిన హిందీ చిత్రం ఆది పురుష్ డిజాస్టర్లకే డిజాస్టర్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ కైతే ఈ చిత్రం ఒక పీడకల. అందుకేనేమో అప్పట్లో బాలయ్యతో పాటు ఇప్పటి అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు సైతం బాలీవుడ్ మేకర్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మిల్కీ బాయ్ రామ్ పోతినేని కూడా గతంలో బాలీవుడ్ ఆఫర్ వస్తే ఫలితాన్ని ముందే ఊహించి చాలా తెలివిగా తప్పించుకున్నాడట. తాజాగా వార్ 2తో ఎన్టీఆర్ చేతులు కాల్చుకోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ హీరోలెవ్వరూ బాలీవుడ్ మేకర్స్ ని నమ్మే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.